క్రైస్తవం ఎంతో అభివృద్ధి చెందిన మతమని, విజ్ఞానమంతా క్రైస్తవ దేశాల్లోనే పుట్టి ప్రపంచానికి అందిందని చెప్పుకునే మతంలో పైన చెప్పిన సంఘటనలు జరగడం చూస్తుంటే ఇవన్నీ కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృత నేరాలుగా జరుగుతున్నట్లు విశ్వసించాల్సి ఉంటుందని ఇవన్నీ చూస్తున్న వాళ్ళందరూ బలంగా చెప్తున్నారు. అయినప్పటికీ ఇటువంటి మోసాల మీద ఎటువంటి చర్యలు లేవు. పైగా హిందువులను మత మార్పిడి చేసేందుకు ప్రభుత్వమే జీతాలిచ్చి మరీ ప్రోత్సహిస్తుంది. ఇది మరింత దారుణం. ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోయినట్టుగా గల్ఫ్ దేశాలలో కూడా కొందరు పాస్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించి బాగా పేరు తెచ్చుకొని బాగా పారితోషికం సంపాదించుకోవాలనుకున్నారు. కానీ ఆడుంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకుల కింద పనిచేసే పోలీసులు కాదు కదా. అక్కడ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తారు కాబట్టి ఈ పప్పులు ఏమీ ఉడకలేదు. దీంతో అరెస్ట్ చేసి కటకటాలకు పంపించి ఒక చిప్ ఇచ్చి ఆ చిప్పలోనే తినమని చెప్పారట. ఇంకొక విషయం తెలుసా, ధర్మంగా న్యాయంగా యేసును నమ్ముకున్న వాళ్ళకు ఎలాంటి చెడు వ్యసనాలు ఎలాంటి చెడు భావన ఉండదని చెప్పే కొందరు పాస్టర్లు